కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్కు సలాం కొడుతున్నాయని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బీజేపీని ఓడించాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏకమయ్యాయని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు రాష్ట్రాన్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నాయని విమర్శించారు. బీజేపీని మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. రజాకార్లను వ్యతిరేకించే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీకి ఏజెంట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు పార్టీలు కూడా జతగట్టి పనిచేస్తా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలి. మజ్లిస్ పార్టీ లక్ష్యం ఈ రోజు కాకపోయినా రేపైనా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ ఈ పార్టీల తల మీద కాళ్ళు పెడుతూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఈ రోజు హైదరాబాద్ లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో, రేపు భవిష్యత్తులో కూడా మజ్లిస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసము బీఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని పోటీలు పడి మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతారు.